శ్రీ లక్ష్మీ నరసింహస్వామి జ్యోతిష్యాలయం. మీకు తీరని ఎటువంటి సమస్యలున్నా పూజారి గురువుగారిని సంప్రదించండి. ప్రేమ, పెళ్లి, భార్యాభర్తల సమస్యలు, స్త్రీ పురుష వశీకరణం 100% గ్యారంటీ. ఇక ఇల్లు, భూమి సమస్యలు, సంతానం లేకపోవడం, నమ్మిన అమ్మాయి లేదా నమ్మిన అబ్బాయి దూరమయ్యారా? అయితే లక్ష్మీ నరసింహస్వామి పూజారి గారిని సంప్రదించండి. ప్రత్యేకమైన పూజలు చేస్తారు. నమ్మకంతోటి గురువుగారిని సంప్రదించండి. గురువుగారి యొక్క ఫోన్ నంబర్ 8897741766. ఓం సాయిరామ్. సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్కి జై. సాయిబాబా భక్తులందరూ కూడా నమస్కారం అండి. సాయినాథుని ఆశీస్సులతో అందరూ కూడా సుఖంగా, సంతోషంగా, అష్టైశ్వర్య, ఆరోగ్య అభివృద్ధితో ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈరోజు ఈ వీడియోని మొదలు పెడుతున్నాను. ఈరోజు వీడియో ఏంటంటే, మీ ఇంట్లో ఒక గొప్ప సంఘటనతో టర్నింగ్ పాయింట్ని జీవితంలో చూస్తావు బిడ్డ. అది ఎంతో దూరంలో లేదు అని మన బాబాగారు అయితే ఈరోజు మనకి చాలా అద్భుతమైనటువంటి సందేశంతో అయితే మన ముందుకు వచ్చారండి. మరి మన బాబాగారు ఏమంటున్నారంటే, తల్లి, నీకు ఒక గొప్ప అవకాశం ఇవ్వబోతున్నానమ్మా. ఎందుకంటే నీ జీవితం బాగుంటేనే కదా అందరి జీవితాలు కూడా బాగుంటాయనే ఉద్దేశంతో ఇవ్వబోతున్నాను. అంతకన్నా ముందు ఒక విషయం చెప్పన తల్లి, జీవితంలో నువ్వు సంపాదించిన డబ్బుల్లో ఇతరులకి కొంచెం సహాయం చేస్తూ ఉండమ్మా. అలా చేయడం వల్ల నీ కుటుంబం ఎంతో ఆనందంగా ఉంటారో. నువ్వు కూడా అష్టైశ్వర్యాలు ప్రసాదిస్తాను. ఎందుకంటే నువ్వు బాగుంటేనే కదా నీ చుట్టూ ఉన్న వాళ్ళు బాగుంటారు. అందుకే ఏ లోటు లేకుండా నేను చూసుకుంటానమ్మా. నీకు మరొక విషయం చెప్పన బిడ్డ. చూడు తల్లి, డబ్బు నీ దగ్గరికి రాగానే నిన్ను కాదని వెళ్ళిన వారు కూడా నిన్ను వెతుక్కుంటూ వస్తారు తల్లి. నిజమే కదా, నువ్వు చాలాసార్లు ఈ విషయాన్ని గమనించావు. ఇప్పుడు నీ దగ్గర డబ్బు లేదని నీకు తోడుగా ఎవరూ లేరు కదా తల్లి. బాధపడద్దు, కాలం తప్పకుండా మారుతుంది. కాలాన్ని నేను మారుస్తాను కదా. నీ జీవితంలో నువ్వు ఊహించిన టర్నింగ్ పాయింట్ తిరగబోతుందమ్మా. మీ ఇంట్లో అతి గొప్ప సంఘటన జరగబోతుంది. ఆ సంఘటనతో నీ జీవితమే గొప్ప మలుపు తిరగబోతుంది తల్లి. నీ కష్టాలు, బాధలు తీరే కాలం వచ్చేసింది. కాబట్టి ఎంతో కష్టపడుతున్న నీకు అద్భుతమైనటువంటి మంచి కాలం వస్తుందని గుర్తుపెట్టుకో. నీ దగ్గర డబ్బు లేని సమయంలో నీకు కావాల్సిన వారి దగ్గరికి వెళ్ళినప్పుడు నిన్ను అవమానించి అందరూ దూరం పెట్టారు కదమ్మా. అలాంటి నా బిడ్డ కోరికలన్నీ కూడా నేను తీర్చబోతున్నాను. నువ్వు ఎదురు చూసే ప్రతిదీ కూడా నీకు దగ్గర చేయబోతున్నాను. భక్తి శ్రద్ధలతో నువ్వు నా దగ్గర పెట్టిన ప్రార్థనలు నెరవేర్చడానికి నేను సిద్ధంగా ఉన్నాను తల్లి. కానీ వాటిని అందుకోవడానికి నువ్వు సిద్ధంగా ఉన్నావా? చెప్పు బిడ్డ. నీ తండ్రిని నీకు తోడుగా ఉండాలని నీకు ఎన్నోసార్లు చెప్తున్నాను. కానీ ఒక్కసారైనా సరే నువ్వు ధైర్యంగా ఉంటున్నావా అమ్మా? సందేశం వింటున్నంతసేపు నా పైన భక్తి శ్రద్ధలతో ఎంతో ధైర్యంగా ఉంటున్నావు. కానీ వెంటనే మారిపోతున్నావు తల్లి. నీ కష్టాలను చూసి మళ్ళీ మళ్ళీ భయపడుతూనే ఉంటున్నావు. అలా ఎప్పుడు కూడా చేయవద్దు బిడ్డ. నాపై నమ్మకాన్ని ఎప్పుడు కూడా తగ్గనివ్వద్దు. నేను ఎల్లప్పుడూ కూడా నీతోనే ఉంటాను. శ్రద్ధగా నీ సాయి చెప్పేది విని తల్లి. నీ కోరికలు ఎప్పుడు కూడా నేను తీరుస్తాను. చెప్పాను కదా, అప్పటి వరకు కొంచెం ఓపికతో ఉండాలని. త్వరలో అతి మంచి ఒక మంచి బహుమతిని అందించబోతున్నాడు తల్లి. ఆ బహుమతిని నీ నమ్మకంతో ఆనందంగా స్వీకరించు. ఇప్పటి వరకు నీ దగ్గరికి వచ్చిన వారిని ఎప్పుడు కూడా నా దగ్గరికి వచ్చిన వారిని ఎప్పుడు కూడా ఒట్టి చేతులతో పంపలేదమ్మా. అలాంటిది నా బిడ్డకు ఇవ్వకుండా ఉంటానో చెప్పు. నువ్వు నా ప్రియమైన బిడ్డవి. నా బిడ్డ కోరిన ప్రతి కోరిక నేను నెరవేరుస్తాను. నిన్ను మంచి దారిలో నడిపించుకుంటాను. కాబట్టి నువ్వు నా దగ్గర ఎలాంటి దాపరికాలు లేకుండా అన్ని విషయాలు పంచుకోమ్మా. నీ యొక్క మంచి గుణమే ఈరోజు నన్ను నీ దగ్గరికి వచ్చేలా చేసిన తల్లి. ఇక నీ కష్టాలన్నిటినీ కాల్చి బూడిద చేసేస్తున్నాను. ఇక నువ్వు దేని గురించి కూడా ఆలోచించకుండా ప్రశాంతంగా వచ్చి నన్ను దర్శించుకో. నీ చేతు నిండుగా నా ఆశీర్వాదాన్ని నేను నింపుతానమ్మా. నువ్వు కోరినవి నీకు అందించి నిన్ను సంతోషపెడతాను. నీకు తోడుగా ఉండగా కన్నీరు పెట్టనిస్తాను చెప్పు. నీ కోసమే, నీ ఆనందం కోసమే కదా తల్లి నేను నీ దగ్గరికి వచ్చాను. ఎప్పుడు కూడా నిన్ను వదిలి వెళ్ళను బిడ్డ. కన్నీటితో బాధపెడుతున్న నా బిడ్డను చూసి ధైర్యం చెప్పి నీ యొక్క దిగులు తీర్చడానికి నేను ఈరోజు వచ్చింది. ఇప్పుడు నీ మనసు ఎంత గందరగోళంగా ఉంది కదా తల్లి. అలాంటి సమయంలో ప్రశాంతంగా ఒక 2 నిమిషాలను చూడు. నా కల్లోకి చూడు బిడ్డ. నీకైన ఓదార్పు నేనిస్తాను. వెంటనే నీ యొక్క సకల దుఃఖాలన్నీ కూడా మాయం చేస్తాను తల్లి. ఒకవేళ నవగ్రహాల వల్ల నీ జీవితంలో ఏదైనా సరే దోషాలు ఉంటే అవన్నీ కూడా తొలగించేస్తానమ్మా. నీ దోషాలన్నిటికీ కూడా పరిష్కారం నీ సాయినామం.
నా నామాన్ని జపించడం వల్ల నిన్ను ఆపద సమయంలో రక్షించుకుంటాను. నన్ను ఒక దేవుళ్ళ కాకుండా ఒక తండ్రిలా భావించు తల్లి. నువ్వు ఎప్పుడూ కూడా నీ యొక్క తెలివితేటలు పెంచుకుంటూ ఉండాలి. నీ మనసులో ఒకటి అనుకుని దానిని ఆలోచిస్తూ భయపడకమ్మా. నీకు తోడుగా బలంగా నా బాబా ఉన్నానని గట్టిగా నమ్ము. నేను ఎప్పుడు కూడా నీకు తోడుగా ఉంటాను. ఒకసారి నీ మనసులో ఎలాంటి ఆలోచనలు ఉన్నాయో గమనించు. వాటిని అర్థం చేసుకుని నీ యొక్క ఆలోచనలకి దూరంగా ఉండు. ఎందుకంటే నువ్వు ఏదైతే గట్టిగా నమ్ముతావో అదే నీ జీవితంలో జరుగుతుంది. చెడు ఆలోచనలు నీ మనశ్శాంతిని దూరం చేయగలవు బిడ్డ. జరిగిపోయిన చెడు కాలాన్ని ఎప్పుడు కూడా ఆలోచించవద్దు. రాబోయే జీవితం చాలా అందంగా ఉంటుందని మంచి మంచి అవకాశాలు నేను కల్పిస్తాను తల్లి. వాటి గురించి ఆలోచించొద్దు. అవకాశాలను ఉపయోగించుకుంటే నువ్వు మంచి స్థాయిలో నిలబడతావు. కాబట్టి ప్రతి ఒక్క అవకాశాన్ని కూడా ఉపయోగించుకో. దేన్ని కూడా వదులుకోవద్దు. ఎప్పుడు కూడా ప్రశాంతంగా ఉండడం నేర్చుకో. నువ్వు నన్ను మొక్కడం ప్రారంభించినప్పటి నుంచి నీకు మంచి కాలం ప్రారంభమైందమ్మా. ఇక నీకు దిగులు అనవసరం. ప్రశాంతంగా ఉండు అని మన బాబాగారు అయితే ఈరోజు మనకి చాలా అంటే చాలా అద్భుతమైనటువంటి సందేశాన్ని అయితే అందించారండి. సాయి మహిమల ద్వారా వచ్చిన ఈ సందేశం మీ అందరూ కూడా నచ్చిందని అనుకుంటున్నాను. ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని మాకు కొంచెం సపోర్ట్ చేయండి. ధన్యవాదములు.